చిత్ర నువ్వట నేను ఇంకా చెత్త తీసుకెళ్లే కుర్రాడు అనుకున్నాను. అబ్బా పిన్ని వాళ్ళ బర్త్డే అంటే పుట్టినరోజు. స్వీట్స్ తీసుకో తిను. కాజా బాగుంటుంది తిను. చిత్ర చిత్ర అమ్మా ఏంటి చిత్ర అంత వీక్ గా నడుస్తున్నావు? అమ్మాయి రాత్రి కాలు జారింది. ఓహో కాలు జారిందా? కంగారు పడకు. ఆ, రాత్రి బాత్రూమ్ లో సబ్బు మీద కాలెత్తే బకెట్ లో పడింది. అబ్బా కాదు చిత్రే. ఎంత డేంజర్ జరిగింది. ఆ నా కాలుకి ఏమైంది? జండు బాబు ఎక్కడా? అడుగో అక్కడుంది. నొప్పి ఎక్కడా? అయ్యో వద్దండి. చిత్ర పూల తీగ జారితే బొంగుకేసి కట్టాలి. నీలాంటి అందమైన అమ్మాయి కాలు జారితే జండు బావి రుద్దాలి. నన్ను రుద్దని పాపం వాడు అలా కాలబేరానికి వచ్చి మద్దనా చేస్తానంటే వద్దంటావేంటి? చేయించుకో. సరే నువ్వు వెళ్ళి వేడి నీళ్ళు పెట్టుకో. అలాగే. కాలు పెట్టు. ఇక్కడ 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 అక్కడ ఏమైంది మీకు? ఫస్ట్ వచ్చి కదా రక్తం వేడెక్కి జూన్ లాగేస్తుంది. నీ కూడా కొత్తగా ఉంది కదూ? లేదే పాతగానే ఉంది. పాతగా ఉందా? మర్దన చేస్తుంటే కొత్త కొత్త ఫీలింగ్స్ రావట్లేదా? ఎందుకొస్తాయి? చెయ్యి కొత్తది గాని మర్దన పాతేగా. మర్దన పాతదా? పోనీ ఇప్పుడు కిరణ్. కిరణ్ వాడేవాడు? ఓహో బాధలో నా పేరు మర్చిపోయినట్టున్నావు. కాదు ఆ, కిరణ్ అని మా ఊళ్ళో రికార్డింగ్ డాన్స్ ట్రూప్ లో డాన్స్ చేసేవాడు. ఆ, మేమిద్దరం గాఢంగా ప్రేమించుకున్నాం. ఆహా, కొండల్లో గుట్టల్లో ఆహా, చెట్టుల్లో పుట్టల్లో వడ్రంగి పిట్టల్లా తిరిగేవాళ్ళం. ఆహా, ఓ తుఫాను రాత్రి వరదల్లో ఆ. ఇద్దరం దగ్గరయ్యాం. వరదల్లో దగ్గరయ్యారా? నీకింత ఫ్లాష్ బ్యాక్ ఉందా? అతను మంచి ఈతగాడు కూడా. ఓహో ఓసారి మా ఊరి చెరువులో ఈత కొట్టడానికి దిగాడు. ఆ, అలా ఈత కొడుతూ కొడుతూ ఎటెళ్ళిపోయాడో ఏమైపోయాడో ఇంతవరకు తెలీదు. పోయాడంటావా? ఏమో అతను వెళ్ళినప్పటి నుంచి నా మనసంతా అతనితోనే ఉంది. శరీరం మాత్రమే ఇక్కడుంది. ఇది చాలు నేను అడ్జస్ట్ అవ్వడానికి. నువ్వేం బాధపడకు. ప్రేమకెప్పుడు స్టెప్ని ఉంటుంది. కిరణ్ లేకపోతేనే నేనున్నాను. నిన్ను కిరణ్ కంటే ఎక్కువగా చూసుకుంటాను చిత్ర, ఎక్కువగా చూసుకుంటాను. నీ మీదొట్టు నాకు ఈత కూడా ముద్దిచ్చే టైంలో ముసలిది పడిపోయింది. నైలో నడుము పట్టేసినట్టుంది. అలా చూస్తావేనా? మరి ఆ జండు బాబు రుద్దరా? నేనా? నీకా? నాకేనా? జండు బాబా ఏడి వీడు? రండి కూర్చోండి. కూర్చోండి నా పేరు సింహాచలం. పుణ్యక్షేత్రం. ఆ మా ఆవిడ పేరు అమరావతి. ఇది పుణ్యక్షేత్రమే. అయ్యో మా అబ్బాయి పేరు తిరుపతి. మహాపుణ్యక్షేత్రం. మీ ఇంట్లో అందరూ పుణ్యక్షేత్రాలే అన్నమాట. అవునండి. మా అన్నయ్య పేరు శ్రీశైలం, మా వదిలి పేరు కాశీ, వాళ్ళకి పుట్టిన బిడ్డ పేరు ఏంటిది? భద్రాచలం. భద్రాచలం. తమ్ముడెవరు? చెల్లి కన్నయ్యని. పేరు అరవింద్. నా పేరు భేతాళం. సారుకు పియ్యని. తిరుపతి బాబు గారు నాకు నచ్చారు. థాంక్స్. సగం కాలిన శవంలా స్మూత్ గా ఉన్నాడు. పెళ్లికి అలా ఉట్టి పడుతుంది. తమ్ముడు గారు మీరేం చేస్తుంటారు? దెయ్యాల మీద రీసెర్చ్ చేస్తున్నా. దెయ్యాల మీద రీసెర్చా? అవును, మమ్మల్ని పెళ్లి చూపులకు పిలిచి మీ అమ్మా నాన్న కనపడరే? ఇవాళ అమావాస్య కదా, శ్మశానానికి వెళ్ళారు. శ్మశానానికా? ఎందుకు? దెయ్యాలకి శాంతి చేయడానికి. పక్కనే శ్మశానం ఉంది. మర్మదేశం. మంత్రజాలం. తులసీదళం. ఎలా మొత్తం గబ్బు లేపినావు. ఒక్క పూట ముక్క తిరగకపోతే సచ్చావా? నా గోల ఎందుకు? ముందు ఏం చేయాలో ఆలోచించు. ఈ రోజు అన్ని తింటా. పోయమ్మ, పోయ్. తిను, తిను. మహావాడ పడకూడదు, తిను. బాగుండే, తిను. వస్తాడు. మీరే అలా వడ్డిస్తాడారు. మీరు కూడా కూర్చోపోయినారా? టైం ఎంతైందో చూడి. తర్వాత చేస్తానులే. నువ్వెప్పుడు వచ్చినా బంబి? మీరు కార్తీక సంహారం చేసుకుంటారా? ఓకే, ఇదేమి భోగి పండుగ చేసుకుంటాం, ఇంకా పెళ్లి పెట్టేస్తాం, అట్లా దద్ద చేసుకుంటాం, అట్లా వేయించుకుంటాం. అమ్మా పండుగని తెలియక మాంసం అడిగాను, సారీ అమ్మా. పర్వాలేదురా తినో. ఇదేంటి తాతగారు ఫోటోకి తినిపిస్తున్నారు? ఫోటో కాదబ్బి, పోయిన నా పెళ్ళాంగి పెట్టి ఆమె ఎంగిల్లేం తింటాడ. ఫారిన్ నుంచి వచ్చినావు కదా,
మా ప్రేమ అభిమానాలు మా సెంటిమెంట్లు ఇవన్నీ శాదస్తంగా అనిపిస్తాయిలే. భలేవారే, మీకు సెంటిమెంట్స్ లేవని పార్ట్నర్షిప్ క్యాన్సిల్ చేద్దామని ఆనందరావు అంకుల్ ఫోన్ చేశారు. నువ్వు జాంకులు ఆ అప్పకు ఫోన్ చేయకు. ఏమన్నా ఉంటే మాతో చెప్పు. నువ్వు ఎట్లా చెప్తే ఎట్లా చేశాంగా. నువ్వు కూడా ఫోన్ చేయి. రా బాబు. పర్లేదు, నేను తర్వాత చేస్తా.